నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఒక మెమో అంటే పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దానికి ఒక చర్చ అనేది కూడా జరుగుతుంది. అదేంటంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి అంటే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకి వెళ్ళారు. దానికి సంబంధించి ఆ కేసులు ఇప్పటికీ కూడా విచారణ జరుగుతూనే ఉంది, ఈడీ కానీ సిబిఐ కానీ. ఇటువంటి సందర్భంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన ఏనాడు కూడా కోర్టుకి హాజరు కాల, వాయిదాలకు వెళ్ళాల. ఆయన తరపున న్యాయవాది పిటిషన్ వేస్తూ వచ్చారు. అయితే ఇటీవల అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాస్త పరిస్థితి మారింది. ఖచ్చితంగా రావాలి అనేది ఒక క్లాజు. ఇటువంటి సందర్భంలో హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టుకు రాలేను, నా తరపు న్యాయవాది అటెండ్ అవుతారు, నాకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని కొన్ని రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులను అందులో ప్రస్తావిస్తూ దాఖలు చేశారు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను రావటం వల్ల, వ్యక్తిగతంగా హాజరు కావటం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలి, భద్రతా ఏర్పాట్లను మరెక్కువగా పెంచాలి అని ఒక ఆసక్తికరమైనటువంటిది. దీనికి సంబంధించి కోర్టులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా మారింది. గతంలో ఏనాడు కూడా ఆయన కోర్టుకు వెళ్ళా, అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా రకరకాల కారణాలు చెబుతూ కోర్టుకు డొమ్మా కొట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కాస్త టైట్ అవుతుంది పరిస్థితి. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి, ఆ పార్టీని వెంటాడుతున్నటువంటి కేసులు, అరెస్టులు, జైలు, రకరకాల ఇష్యూస్తో సతమతమవుతున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఉండబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతున్న వేళ ఆయన కోర్టులో పిటిషన్ వేయటం అనేది ఈ రకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, నేను రాలేను, నేను రావాలంటే ఇవి కావాలి నాకు. దీనికి సంబంధించి కాస్త పిటిషన్ చూసినటువంటి కోర్టు కూడా ఆశ్చర్యానికి గురైందట. ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలా. త్వరలోనే దీనికి సంబంధించి మరి కోర్టు ఏ రకమైనటువంటి తీర్పునిస్తుంది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఆ పిటిషన్ని ఆధారం చేసుకుని మరి ఆయనకి వెసులుబాటు ఇస్తారా, లేదు ఖచ్చితంగా అటెండ్ కావాలి అంటే ఇంక చేసేదేం లేదు. ఎందుకనంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా అనేక రకాల వ్యవహారాల్లో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు సాగినటువంటి పరిపాలనలో ఆ సర్కార్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఉదాహరణకు లిక్కర్ స్కామ్, తాజాగా బయటపడినటువంటి మద్యం, కల్తీ మద్యం, దానికి సంబంధించి అంతా కూడా కింగ్ పిన్గా వ్యవహరించింది. మొత్తం దానికి సూత్రధారి, పాత్రధారి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా ఆ పార్టీ అంటే పార్టీ అధినేతగా, బాస్గా ఆయన వస్తారు బయటికి. ఆయన తప్పు చేయకపోయినా, ఎలాంటి ప్రమేయం లేకపోయినా ఆయనకు కూడా మరకంటుద్ది. సో ఇలాంటి తరుణంలో గతంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఆయన హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో
ఏ విధంగా ఉండాలి అనేది సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ చేస్తుంది కింద కోర్టులకు. మరి దానికి సంబంధించి ఆయన కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు భవిష్యత్ కాలంలో. మరి ఇప్పుడు ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది కోర్టు అనేది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. ఆయన 2 అంశాలను ప్రస్తావించారు. నేను రావాలని ఉంది నాకు, కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, అంటే నాకు సెక్యూరిటీ ఇవ్వండి వస్తా, లేదా నా తరపు ఎవరొకరు న్యాయవాది అటెండ్ అవుతారు. ఇక చూడండి, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు ఒక రకమైనటువంటి దిశానిర్దేశం ఈయనే చేస్తున్నారు. నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. అటు కోర్టుకు వెళ్ళాలంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో మొత్తానికైతే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బహుశా ఆ పిటిషన్ని తోసిపుచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఇటువంటి యాక్సెప్ట్ చేయదు కోర్టు. తప్పు చేశారు, ఆ తప్పుకు సంబంధించి మీరు చేసినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి, అందుకే కదా అప్పుడు జైల్లో ఉన్నది. మరి వాయిదాలు కూడా సరైనటువంటి రీతిలో పద్ధతిలో రాకపోతే సరే, విదేశాల్లో ఉన్నటువంటి సమయంలో ఆయన వేసినటువంటి పిటిషన్ను ఆధారంగా తీసుకుని ప్రాతిపదికన తీసుకుంది. ఆయన తరపు ఎవరో ఒకరు వెళ్ళటం, మళ్ళీ ఆబ్సెన్స్ పిటిషన్ వేయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కోర్టుకి వెళ్లకుండా ఉంటే అది వైలేషన్ కిందే వస్తుంది. సో మొత్తానికైతే కోర్టు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ అనేది ఇస్తుందో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అధికారాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. కోర్టు మ్యాటర్స్ కానీ వ్యవహారాలు కానీ న్యాయపరంగా అందరికీ ఒకటే. ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేదు, సామాన్య ప్రతి ఒక్కరికి ఒకటే రూల్. దీనికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది బాగా వినిపిస్తుంది ఇటు న్యాయ నిపుణులు, అలాగే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో కూడా. మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది హైదరాబాద్ సిబిఐ కోర్టు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.